జ్యోతి మల్హోత్రకి ప్రత్యక్షంగా ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేకపోయినా ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. ఎన్ఐఏ కూడా నిర్ధారించింది. కానీ ఈవిడే ఇప్పుడే తేలే కేసు కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు సృష్టించడానికి, అల్లుకల్లోలం చేయడానికి, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి పాకిస్తాన్కి ఐఎస్ఐ పూర్తి సహకరించింది. ఐఎస్ఐకి ఈ జ్యోతి మల్హోత్రా విపరీతంగా సపోర్ట్ చేసింది. ఈవిడ ఏదైతే ఒక వ్లాగ్ అని పెట్టిందో యూట్యూబ్, దాంతో అన్ని దైవ క్షేత్రాలను కూడా సందర్శించింది. ముఖ్యంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయం, అలాగే ఒరిస్సాలోని పూరి పుణ్యక్షేత్రాన్ని, పూరి జగన్నాథుడి కళాక్షేత్రాన్ని సందర్శించింది. అలాగే శ్రీక్షేత్రాన్ని సందర్శించి డ్రోన్లు కూడా ఎగరేసింది. ఈ డ్రోన్లు ఎగరేసి వాటి యొక్క ఫుటేజ్ను వాళ్ళకి పంపించింది. ఇంతకుముందే ఉగ్రవాదులు ఈ దేవాలయాలపైన ఏదో దాడి చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ అయితే సమాచారం ఇచ్చింది. దాని ప్రకారం మన వాళ్ళన్నీ ఎంక్వైరీలు చేశారు. కానీ యూట్యూబర్ని ఎవరు ఊహించరు కదా. మొత్తానికి జరుగుతుంది అనుకుంటారు, కానీ ఎలా జరుగుతుంది అనేది తెలియదు. అది పోలీసులు ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు చూసుకోవాలి, ఇక్కడ మిగతా వ్యవస్థలు చూసుకోవాలి. మొత్తానికి ఆ దేవాలయాల పైన అయితే ఉగ్రదాడి జరగబోతుంది, జాగ్రత్త అని మన ఇంటెలిజెన్స్ చెప్తారు. ఇక్కడ మిగతావన్నీ చూసుకోవాలి అనమాట. కానీ ఎవరికీ అనుమానం రాదు యూట్యూబర్స్ మీద. వాళ్ళు మామూలుగా డ్రోన్లు ఎగరేస్తారు, అన్ని చేసుకుంటారు, కేవలం వ్యూస్ కోసం ఇవన్నీ చేస్తారు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇన్ని దేవాలయాలు సందర్శించింది ప్రధాన కారణం ఉగ్రవాదులతో నేరుగా లేకపోయినా మరి ఉగ్రవాదులే కదా వీళ్ళందరూ. ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఇంత డబ్బా? తండ్రి వికారి, కూతురేమో షికారి అన్నట్లుగా విపరీతంగా హై క్వాలిటీ ఎంజాయ్ చేసింది. 5 స్టార్ హోటల్లో బస్ చేసింది. ఇన్ని దేవాలయాలను ఏదో ఒక దేవాలయం పైన వీళ్ళు ఉగ్రదాడి చేసి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీద్దామని ప్లాన్ చేశారు ఈ జ్యోతి మల్హోత్రా లాంటి దాన్ని. కాబట్టి ఈ కేసు విచారణ అయిపోయిన తర్వాత, లేకపోతే విచారణ జరుగుతున్నప్పుడు అమ్మాయికి చేతులు కాళ్ళు తీసేసి సమాజానికి చూపించాలి. లేకపోతే రేపు పొద్దున్న ఇంకా ఏ యూట్యూబర్ కూడా, ఇంకా ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా, లేకపోతే ఇంకెవరైనా డబ్బు కాసిపడి ఇలాంటివి చెయ్యరు. ముఖ్యంగా దేశద్రోహం చేయరు. లేదా దేశద్రోహం చేయడానికి బయట నుండి వస్తున్నటువంటి విదేశీ శక్తులు, లేదా ఈ దేశంలో పుట్టినటువంటి విదేశీ భక్తులు ఇలాంటివి చేయడానికి భయపడతారన్నమాట.